హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి ఫస్ట్ చికెన్ నీట్గా వాష్ చేసి తీసుకోండి. అందులోపలికి పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. దాని తర్వాత గరం మసాలా, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఆయిల్, నెక్స్ట్ నిమ్మకాయ రసం. నేనైతే సగం చెక్క నిమ్మకాయ రసం తీసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా ముక్కకు పట్టుకునేలాగా నీట్గా కలుపుకోండి. చికెన్ జాయింట్స్కి అయితే మంచిగా ఘాట్లు పెట్టుకోండి, అందులోపలికి మసాలాలు వెళ్ళేలాగా కలుపుకోండి. దాని తర్వాత ఒక గుడ్డు తీసుకొని యాడ్ చేసుకోండి. ఆ గుడ్డు కూడా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన మ్యారినేట్ చేసుకోండి సైడ్కి. హాఫ్ అన్ అవర్ తర్వాత అందులోపలికి మైదా పిండి అండ్ కార్న్ఫ్లోర్ పిండి రెండు వేసుకొని నీట్గా చికెన్కి పట్టించుకోండి. ఒకసారి మనం మిక్సింగ్ అయిపోయాక ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం లైట్గా హీట్ చేసుకోండి. దాని తర్వాత చికెన్ పీసెస్ 1 by 1 యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో మన ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. అప్పుడే మనకి చికెన్ లోపల వరకు మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఒక్కసారి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఆ చికెన్ని సపరేట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను జాయింట్స్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ టైంలో కూడా మనకి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. అప్పుడే మనకి లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. దాని తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్నీ కొంచెం దగ్గర అయ్యాక కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోండి. మంచిగా సాసెస్ దగ్గరకు అయ్యాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్నీ పీసెస్కి మంచిగా పట్టుకునేలా ఫ్రై చేసుకోండి. అంతే, బెస్ట్ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు. బాయ్.